తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేముల మండలం కణంకొంద కొట్టాల గ్రామంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టైలింగ్ పాండ్ ఎత్తు పెంపు పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పాండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో బాధిత ప్రజలు పాల్గొని అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఆర్డీఓ చిన్నయ్య సమక్షంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని వాపోయారు. 6 నెలల క్రితం పునరావాసంతో పాటు నష్టపరిహారం అందిస్తామని మాట ఇచ్చిన అధికారులు ఇప్పటివరకు పైసా చెల్లించలేదని ఆరోపించారు. ఒకవైపు తమ సమస్యలను గాలికి వదిలేసి మరోవైపు 178 కోట్ల భారీ బడ్జెట్తో టైలింగ్ పాండ్ ఎత్తు పెంచే పనులు వేగవంతం చేయడంపై మండిపడ్డారు. పాండ్ వ్యర్థాల ప్రభావం వల్ల ఊరిలో ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని, వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పంట పొలాల్లో పంట దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2018లోనే పూర్తి స్థాయి R&R ప్యాకేజీతో పాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి టైలింగ్ పాండ్ పనులను నిలిపివేసి తమకు పూర్తి న్యాయం చేయాలని కణంకొంద కొట్టాల గ్రామస్తులు స్పష్టం చేశారు. అధికారులు దిగిరాకపోతే టైలింగ్ పాండ్ వద్దే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. 2018లో అప్పుడు కలెక్టర్ అనిల్ సీఎం అందరూ అసాలు అయితేనే వచ్చేసి మాట్లాడి ప్రతి పల్లె డోర్ తిరిగి సమస్యలన్నీ విని మీకు ఒక సంవత్సరంలో న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా రాతపూర్వకంగా ఏమిటి మాకు ఇవ్వలేదు, అవన్నీ దాటేసి వాళ్ళ పనులను చేస్తున్నారు. ఆ టైంలో కట్ట తీపేసి మా తగ్గన మా భూముల్లోకి వాటర్ పోయేసి సన్ని మధ్య చనిపోయినాయి. అంతా వచ్చి చూసినారు, దానికి ఏం చేయలేము. మళ్ళీ పాలా కింద కొంచెం డబ్బులు ఇచ్చారు. అందప్ప వాళ్ళు ఏమి చేస్తామంటారు. వాళ్ళు ఏందో చెప్పడం లేదు. అన్ని రాజకీయ నాయకులు ఒకవేళ దేశ ప్రధాని దేశ భద్రత అయితే దేశ భద్రత మేము భాగ్యస్వామ్యం కదా. మేము ఏమైనా తెలంగాణలో ఏమన్నా ఒకవేళ రాష్ట్ర సీఎం కానీ దేశ పిఎం కానీ మేము నుంచి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకెందుకు న్యాయం చేయలేకుండా వీళ్ళు ఏమన్నా అంటే ఈ దేశ భద్రత మీరు రావద్దు చేయొద్దని అన్ని ఫోర్స్ పెట్టి ఇట్లా చాలా ఇబ్బంది చేస్తారు వీళ్ళు. దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొని తొందరగా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లా వేముల మండలం కేకే కొట్టాల గ్రామం. నా పేరు మోహన్ బాబు. మేము ఇక్కడ రైతు. నాకు ఒక 6 ఎకరాల పొలం ఉంది. మేము స్టార్టింగ్ నుంచి బోర్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నాము. లక్షణంగా పంటలు పండుతున్నాయి. సంవత్సరానికి 2 పంటలు. 2018 టైంలో మాకు పంటలు డ్యామేజ్ అవుతా అంటే డౌట్ వచ్చి మేము చెకప్ చేయించాము. చేస్తే యురేనియం కంటెంట్ ఎక్కువ ఉంది అని చెప్పి అప్పుడు రిజల్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంపీ గారు కావచ్చు, యురేనియం CMD గారిని పిల్లంపితే ఇక్కడ గ్రీవెన్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు హరిగిరణ్ సార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరిగింది. ఆ రోజు 1.5 ఇయర్ లోపల ఈ కంప్లీటెడ్గా ఈ కొటాలకు పూర్తిగా పునరావాసం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్వచ్ఛమైన ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. సరేలేని మేము నమ్మి అప్పుడు టైలింగ్ పాండ్ ఏదైతే నిండిపోయి ఉన్నది దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోజు మాకు కలెక్టర్ గారు చెప్పినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, యూసీఎల్ యాజమాన్యం చెప్పినట్టు ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతిదీ మా దగ్గర రికార్డెడ్గా ఉంది. మేము న్యాయబద్ధంగానే పోతాము. అన్ని అనుమతులు తీసుకొని ఇక్కడ టెంట్లు వేసుకొని మేము కూర్చునే సిద్ధంగా ఉన్నాం. చేసేంత వరకు మా కేకే కొట్టాల గ్రామానికి న్యాయం 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 చేసేంత వరకు